discussion of MCQs on ancient and medieval Andhra history. And thanks for everyone who has joined the session. So guys, ఒక నిమిషం మీకు PPTs అని అప్లోడ్ చేస్తాను. Just give me 1 minute time. I will upload the PPTs. Good evening, P. Nagarjuna. సో ద గ్రేట్ నాగార్జున గారి పేరు పెట్టుకున్నారు మీరు. సో చెప్పండి మీ పేరుకి ఉన్న మీ పేరుకి సంబంధించిన ఒక బౌద్ధ మతానికి సంబంధించిన స్కాలర్ పేరు చెప్పండి. ద స్కాలర్ హూ ఇస్ రిలేటెడ్ టు బుద్ధిజం. హూ ఇస్ హీ? ఓకే. అందరికి పీపీటీ కనిపిస్తుంది కదా అండి? సో ఒక నిమిషం మళ్ళీ పీపీటీని ఒకసారి అప్లోడ్ చేద్దాం. ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కనిపిస్తుందా అండి అందరికి పీడిఎఫ్? ఓకే. జస్ట్ గివ్ మీ 1 సెకండ్ టైమ్ గైస్. ఎందుకనో కొంచెం మనకి టైం పడుతుంది ఇది అప్లోడ్ అవడానికి. ఓకే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అప్లోడ్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ హస్ జాయిన్ ది సెషన్. ఈ రోజు మనము ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్ర హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ ని చదువుకుందాం. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్రాకి సంబంధించిన కొత్త కోర్స్ అనేది క్రియేట్ చేస్తాను. అలాగే మోడర్న్ ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఇంకో కోర్స్ ని క్రియేట్ చేస్తాను. ఈ రెండు మనకి ప్యారలల్ గా రన్ అవుతాయి. ఇస్ దట్ ఓకే మా అందరికి? ఓకే. సో ఫస్ట్ ఇదంతా జరగక ముందు మనం ఒకసారి అన్అకాడమీ ప్లాట్ఫామ్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ అన్అకాడమీ ప్లాట్ఫామ్ అని. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా మనకి జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియడం కోసమా అని చెప్పేసి ఇది మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ అన్అకాడమీలో చాలా కేటగిరీస్ ఉంటాయండి. దాంట్లో మనం వి బిలాంగ్ టు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీ. వి బిలాంగ్ టు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ. ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఏఈ ఎగ్జామ్స్ కానీ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రామ సచివాలయం తర్వాత ఇలాగా ఎన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించిన మీకు ఏం కనిపిస్తాయి అంటే వాటన్నిటికి సంబంధించిన కోర్సులన్నీ కూడా మీకు ఈ ప్లాట్ఫామ్ లో మీకు కనిపిస్తాయి. ఓకే. దీంట్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చూస్తే సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ ఎడ్యుకేటర్స్. మోర్ దెన్ 28+ ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఇక్కడ మనకి. 28కి పైగా ఎడ్యుకేటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ మీ ఏ శైలజ. నేను మీకు హిస్టరీ, జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను చెప్తానండి. హిస్టరీ, జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1 నుంచి మనం ఏం స్టార్ట్ చేసుకుందాం అంటే ఆంధ్ర హిస్టరీ. సో ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్ర హిస్టరీ ఒక భాగము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోడర్న్ ఆంధ్ర హిస్టరీ. అట్లాగా మీకు ఏమవుతుంది అంటే 1.5 month లో 1.5 month ఆర్ 2 months మాక్సిమం మీకు మొత్తం హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ అంతా వచ్చేస్తుంది. మొత్తం ఆంధ్ర హిస్టరీ అంతా మీకు వచ్చేస్తుంది. ఫ్రమ్ అక్టోబర్ 1 ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ కోర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి మోహన్ బెనర్జీ రెడ్డి సార్ ఉన్నారు. సార్ మీకు మీకు పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ తర్వాత ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అనేది మీకు టీచ్ చేస్తారు. మీలో ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నారో మస్ట్ అండ్ షుడ్ గా ఈ క్లాసెస్ ని అటెండ్ అవ్వండి. ఎందుకంటే కాన్సెప్ట్ అండ్ ఫ్యాక్ట్స్ రెండు కూడా కలగలిపి నేను మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ మనం తీసుకుంటే దీస్ ఆర్ ఆల్ ద కీ ఫీచర్స్ ఆఫ్ అన్అకాడమీ. అన్అకాడమీలో మీకు అన్ని కోర్సులు ఎవరైనా ఒక్క రెఫరల్ కోడ్ తో మీరు జాయిన్ అవుతే అందరి కోర్సులు మీరు చూడవచ్చు. ఓకేనా?
మీరు స్ట్రక్చర్డ్ అండ్ లైవ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్, అంటే మీరు ప్లస్ క్లాసెస్ ని చూడవచ్చు, స్పెషల్ క్లాసెస్ ని కూడా మీరు చూడవచ్చు. తర్వాత ఎడ్యుకేటర్స్, మొత్తం 5 ఏళ్ల కంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎడ్యుకేటర్స్ మనకిక్కడ బోధిస్తూ ఉంటారు. ఇంటరాక్టివ్ పోల్స్, మీకు పోల్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో, ఇలాగ మీ స్క్రీన్ మీదే ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పర్సనల్ గైడెన్స్, స్టడీ ఫ్రమ్ హోమ్, ఈఎంఐ పేమెంట్. ఈ కోవిడ్ టైమ్‌లో మీరు ఇంటి నుంచి చదువుకునే అవకాశం. కోవిడ్ లేకపోయినా సరే మీకెప్పుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు వేరే ప్లేస్‌కి వెళ్లి అక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకొని ఇవంతా మీరు చెయ్యక్కర్లేదు. ఇంట్లో ఉండి రిపీటెడ్‌గా మీరు వినొచ్చు. ఓకే. ఇంకా వేరే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు రిపీటెడ్‌గా వినే అవకాశం ఇవ్వట్లేదు. కానీ అన్‌అకాడమీలో ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్‌ని మీరు వినవచ్చు. తర్వాత మీకు కీ ఫీచర్స్ చూసుకుంటే, ఇంట్లో నుంచి చక్కగా మీరు వినొచ్చు హ్యాపీగా. ఓకే. అన్ని కోర్సులు ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీలో ఎన్ని కోర్సులుంటాయి అవన్నీ. అందరూ ఎడ్యుకేటర్స్ ఇక్కడ చాలా లెర్న్డ్ ఎడ్యుకేటర్స్ ఉంటారండి. వాళ్ళందరిది చక్కగా మీరు వినొచ్చు. తర్వాత మీకు సిలబస్ మొత్తం కవర్ చేసే బాధ్యత మాది. తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి మీకు ఉంటాయి. మీరు డౌట్స్ ఆన్ ద స్పాట్ మీరు డౌట్ అడుగుతారు. మేము ఆన్సర్ చేస్తాం. టెస్ట్ సీరీస్ ఉంటాయి. లైవ్ టెస్ట్ సీరీస్, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటం కోసం మెంటర్‌షిప్ అండ్ గైడెన్స్. ఓకే. సిలబస్ ప్రిపరేషన్, స్ట్రాటజీలు ఇవన్నీ కూడా తెలియజేస్తాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. తర్వాత పీడీఎఫ్. థిస్ ఈస్ ద బెస్ట్ ఫీచర్. పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా జరిగిన క్లాస్‌ని రీకలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా టీ20 ప్రతిరోజు మీకు 8 గంటలకి ఇదొక కొత్త ఫీచర్ అన్‌అకాడమీ తీసుకొనొచ్చింది. టెస్ట్ అనాలిసిస్. మీకు 8:30కి మీరు ఏం రాసారో అవన్నీ మీకు తెలియజేస్తారు. ఓకే. ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే శైలజ లైవ్, ఇది నా రెఫరల్ కోడ్. దీన్ని యూజ్ చేసి 12 మంత్స్ తీసుకోండి. ఇది మీకు బెస్ట్ ప్యాకేజ్. మీ ఇంట్లో ఇంకా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలా ఉంటే అప్పుడు మీరు ఒకవేళ గ్రూప్ 2నే కాకుండా గ్రూప్ 1కి ఇలా ప్రిపేర్ అవుతే 24 మంత్స్ తీసుకోండి. 7,700, 11,200 మీరు నిజంగా ఇంత కట్టక్కర్లేదు. దీంట్లో 10%, ఎందుకంటే మీరు రెఫరల్ కోడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో, డిస్కౌంట్ పోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ ఈ బటన్ మీద క్లిక్ చేసి 12 మంత్స్‌ని ఆప్ట్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే రెఫరల్ కోడ్‌ని యూజ్ చేయండి. అలాగే క్రెడిట్స్‌ని కూడా యూజ్ చేయటం ద్వారా మీకు తక్కువ అయిపోతుంది అన్నమాట. 6,930 రూపీస్ మీరు కట్టాలి. ఇంకా క్రెడిట్స్‌ని గూడా తక్కువ చేసుకుంటే ఇంకా మీరు డబ్బులు తక్కువగా కట్టొచ్చు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసి కూడా మీరు కట్టవచ్చు. ఓకే. ఇవి మీ బ్యాంక్ ఆప్షన్స్ అండి. సో, గో త్రూ దీస్ బ్యాంక్ ఆప్షన్స్. మీరు ఏ ఈఎంఐ పద్ధతిలో పే చేయాలో మీరు చూసుకోండి. చూసుకొని అన్‌అకాడమీకి అలాగా సబ్‌స్క్రైబ్ అవ్వండి. సో, అందరికీ అన్‌అకాడమీ గురించి అర్థమవుతుంది కదండీ! ఓకే. షల్ వి స్టార్ట్ ది సెషన్ టుడే? Can I get thumbs up, please? Okay, so how many of you are actively listening the session? Okay, so let's start the session. So ఇవాళ మనం నిన్న మీకు నేను ప్రామిస్ చేసినట్టుగానే ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్ర మీద ఎంసీక్యూస్ ఇంకొక సెషన్ కూడా క్రియేట్ చేశాను. అన్‌ఫార్చునేట్‌లీ నిన్న సర్వర్ డౌన్ అయింది. అందుకే మోడర్న్ ఆంధ్ర హిస్టరీ మీద మీకు సెషన్ అనేది క్రియేట్ అవ్వలేదు. అది యాక్చువల్లీ 3:00కి క్రియేట్ చేశాను. మరి రేపు మనం చూసుకుందాం. సో ద ఫస్ట్ క్వెషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈస్ ద ఫస్ట్ తెలుగు ద్విపద కావ్య? సో తెలుగులో కింద పేర్కొనబడిన ఏ పుస్తకం మొదటిగా ద్విపద కావ్యము అని చెప్పేసి క్వెషన్ మీకు అడగబడుతుంది. కింద పేర్కొన్న పుస్తకాల్లో ఏది మనకి తెలుగులో రచించిన మొదటి ద్విపద కావ్యము? మీ ఆప్షన్స్ వచ్చి నిర్వచనోత్తర రామాయణము, సింహగిరి నరహరి వచనములు కావ్యము, సుమతి శతకము, రంగనాథ రామాయణము. సో, రంగనాథ రామాయణం. సో, మొత్తం ఆప్షన్స్‌ని చూసుకున్నారు కదండీ! తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమైంది కదండీ క్వెషన్. ఓకే. సో, నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ట్రై టు ఆన్సర్ ద పోల్. Very nice. Muhammad Ali 1.2 seconds, Sai Kiran Kumar 1.2 seconds, Divya 1.2, Nagmani 1.5 seconds, Prashant 1.5, Srikanth 1.7, Duppati Satish 2.4 seconds, Chhatrapati Shivaji. Wow, Chhatrapati Shivaji for 5 point. Very nice అండి. Our feelings. సో, కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి ఈ పేర్లు? ఓకే. ప్రశాంత్ చిలకలపూడి. హలో చిలకలపూడి. అండ్ సో దిస్ ఈస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. సో మొహమ్మద్ అలీ ఈస్ అట్ టాప్ 1.2 సెకండ్స్ లో ఆన్సర్ చేశారు.
సాయి కిరణ్ కుమార్ 1.2 సెకండ్స్, దివ్య చదలవాడ మనకి 1.2 సెకండ్స్ లో, నాగమణి ప్రశాంతి, శ్రీకాంత్, దుప్పటి సతీష్ అండ్ ఛత్రపతి శివాజీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటండి, దీని ఆన్సర్ ఏంటి, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? కమెంట్ సెషన్ లో పెట్టండి. మీరు విజయవాడ వాళ్ళండి, వెరీ నైస్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ డి, రంగనాథ రామాయణము. ఇది రచించింది ఎవరు? రంగనాథ రామాయణాన్ని రచించింది ఎవరు? రంగనాథ రామాయణాన్ని రచించినది ఎవరు? ఎవరి కాలంలో రచించారు? సో గోన బుద్ధారెడ్డి మనకి రచించారు. ఓకే, సో మీరందరూ కూడా, ఆమె పేరేంటి, అనుష్క శెట్టి యొక్క మూవీ రుద్రమదేవి అనే ఒక మూవీ వచ్చింది కదా, దాంట్లో అల్లు అర్జున్ ఒక క్యారెక్టర్ ని ప్లే చేశారు. దాంట్లో ఆయన గన్నారెడ్డి అంటే గోన గన్నారెడ్డి. సో గోన గన్నారెడ్డి గారి నాన్నగారు గోన బుద్ధారెడ్డి. ఓకే, సో ఈయన ఒక సామంత రాజు అన్నమాట. కాకతీయుల కాలంలో సామంత రాజుగా వ్యవహరించారు గణపతి దేవుడికి. ఆ తర్వాత ఈయన కాలా చనిపోవటం అనేది జరిగింది. సో రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి గారు, ఇది తెలుగులో రచించిన మొదటి ద్విపద కావ్యము. అందరికీ అర్థమైంది కదా అండి? ఓకే, సో లెట్ us move on to the second question. Second question, నౌకా విజయము, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ త్యాగరాయ. సో త్యాగరాజు లేదా త్యాగరాయ రచించిన నౌకా విజయం అనేది, అది ప్రబంధ కావ్యమా, యక్షగానమా, లేకపోతే ఒక నాటకమా, లేదా శతకమా? ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తాను. నౌకా విజయం, త్యాగరాజు రచించిన నౌకా విజయము కింద పేర్కొనబడిన ఇది ఏ స్టైల్లో ఆయన రచించారు? ప్రబంధ కావ్యమా, అది యక్షగానమా, లేకపోతే ఒక నాటకమా, లేకపోతే శతకమా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓకే, సో మొహమ్మద్ అలీ, శ్రీనివాస్, మహేందర్ ఆర్, మనోజ్, అనిరుద్ గుమ్మడి, దుప్పటి సతీష్. ఓకే, ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు. సో కొంతమంది 44 రాంగ్ ఆప్షన్ ని కొంతమంది ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవటం అనేది మనం చూస్తున్నాము. సో మొహమ్మద్ అలీ, దుప్పటి సతీష్, సాయి కిరణ్ కుమార్, దివ్య చదుల్వాడ, శ్రీనివాసరావు, నాగమణి, ప్రశాంత్, మహేందర్, శ్రీకాంత్ అండ్ మనోజ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఇట్ ఈస్ యక్షగాన. ఇది మనకి యక్షగానం. సో యక్షగానం అనేది మనకి మీకు తెలుసు కదా, శివుని యొక్క రౌద్ర రూపము, శివుని యొక్క రౌద్ర రూపాన్ని రిప్రజెంట్ చేస్తారు. శివుడు తను శివ తాండవం. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ డాన్స్. దాన్ని మనం ఏమంటామంటే శివ తాండవము అని చెప్పేసి అంటాం. ఈ శివ తాండవంలో శివుడు ప్రసన్నంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ డాన్స్ ని, తర్వాత ఆయన కోపంగా ఉన్నప్పుడు, రౌద్రంగా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ డాన్స్ ని ఆయన పోర్ట్రే చేయటం అనేది మనం చూస్తున్నాం. యక్షగానం అనేది ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా ఈ యక్షగానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో శివుడు లాగా దే ఇమిటేట్ శివ. శివుడు లాగా వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. శివుడు లాగా రౌద్రంగా డాన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో నౌకా విజయం అనేది త్యాగరాజు గారు ఇది యక్షగానం స్టైల్లో రచించడం అనేది జరిగింది. ఓకేనా అండి? సో ఇంకా త్యాగరాజ గురించి, సో ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క ఛాంపియన్ అన్నమాట. ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ ని ఆయన బాగా పాపులరైజ్ చేశారు. ఆయన రచించిన వెరీ ఫేమస్ లైన్, ఆయన రచనలో మనకి తెలుస్తున్న వెరీ ఫేమస్ లైన్ ఏంటి అంటే, ఆ దాని పేరేంటి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇవన్నీ కూడా రచించింది ఎవరు? త్యాగరాజ. సో మీకు ఎగ్జామ్స్ లో మీకు ఎలా ఇస్తారు అంటే, ఆ ఇది రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. సో ఈ లైన్ ని తీసుకొని వచ్చి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఈ లైన్ ని రచించిన పేరుగాంచిన రచయిత ఎవరు అంటే మీ ఆన్సర్ వచ్చేసి త్యాగరాయ. అలాగే ఆయన రచన రచనలో ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటి అంటే, ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారులైనా కాంతాదాసులే అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. ఓకే, ఇవన్నీ ఆయన రచనలో మనకి తెలుస్తున్న కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ ని చూసుకుందామా అండి? షల్ వి స్కిప్ టు ద థర్డ్ క్వశ్చన్? Okay, did everyone understood?
సో ఆయన రచించిన ముఖ్యమైన రచనలు ఏంటి? సో లైన్స్ చెప్పండి. త్యాగరాజ రచించిన ముఖ్యమైన లైన్స్. ఓకే. ముఖ్యమైన లైన్స్. ఇప్పుడు మీరంటే 'చిరంజీవి' అనంగాల్నే మీరు ఆయన డైలాగ్స్‌ని మీరు చెప్తారు. ఓకే. అలాగే 'త్యాగరాజ' లేకపోతే 'అన్నమాచార్య' వీళ్ళు రచించిన రచనలో ముఖ్యమైన లైన్స్ అంటే ఏంటి అంటే మీరు ఇలాంటియంతా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఎక్స్‌ప్లెయిన్ దట్ శాతవాహనాస్ ఆర్ బ్రాహ్మిన్స్? సో కింద పేర్కొనబడిన ఏ పుస్తకాలు మనకి శాతవాహనులు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు లేదా బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వాళ్ళని కింద పేర్కొనబడిన ఏ పుస్తకం మనకి తెలియజేస్తుంది? లేకపోతే ఏ పుస్తకంలో స్టోరీ మనకి తెలియజేస్తుంది? మీ ఆప్షన్స్ వచ్చి 'ప్రతిష్టానపుర కల్పగ్రంథ', 'దీపకర్ణ కథ', 'అభిధాన చింతామణి' లేపోతే 'ఫిజులిస్కి థియరీ'. మీ ఆప్షన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. కింద పేర్కొనబడిన ఏ పుస్తకం శాతవాహనులు బ్రాహ్మణులనేది మనకి తెలియచేస్తుంది. 'ప్రతిష్టానపుర కల్పగ్రంథము', 'దీపకర్ణ కథం', 'అభిధాన చింతామణి', 'ఫిజులిస్కి థియరీ'. ఫిజులిస్కి తను ప్రతిపాదించిన థియరీ. సో ఆన్సర్ థిస్ క్వెషన్ గైస్ ఎవ్రీవన్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి. So Muhammad Ali once again, Sampath and Sumiti. Divya, I'm waiting for you to answer this question. Anirudh, I'm waiting for you to answer this question. Isn't Soumya listening the session? I'm not seeing Soumya today. Only 4 people has correctly answered this question. So this is the overall leaderboard position. Congratulations to Muhammad Ali, Duppati Satish, Manoj, Sai Kiran Kumar, Divya, Srinivasrao, Nagmani, Prashant, Mahinder, and Shrikant. So congratulations to all the people. The answer for this question it is Deepakarna Kada. Deepakarna Kada. ఇది యాక్చువల్లీ సోమదేవ సూరి రచించిన కథాసరిత సాగరంలో మనకి ఒక కథ అన్నమాట. కథా సరిత సాగరంలో ఒక కథ మనకేంటి అంటే దీపకర్ణ కథ. ఈ దీపకర్ణ కథలో సోమదేవ సూరి ఏమని చెప్తున్నాడు? శాతవాహనులు బ్రాహ్మణులు అని చెప్పేసి అంటున్నారు. మనకి ఏ శాసనం శాతవాహనులు బ్రాహ్మణులని తెలియజేస్తోంది? శాతవాహనులు బ్రాహ్మణులు, శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వాళ్ళు అని తెలియజేస్తున్న శాసనం ఏంటి? గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం. గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో గౌతమి బాలాశ్రీ తన కొడుకు అయిన గౌతమిపుత్ర శాతకర్ణిని గొప్పగా వర్ణిస్తూ ఏమని చెప్తుంది? ఏక బ్రాహ్మణ. సో ఏమని చెప్తుంది? ఏక బ్రాహ్మణ అని చెప్పేసి చెప్తుంది. దీనికి సరితూగేలాగా సోమదేవ సూర్య రచించిన కథా సరిత సాగరంలో సోమదేవ సూరి ఏమని చెప్తున్నాడు? శాతవాహనులో శాతవాహన అనే ఒక అతను బ్రాహ్మణుడంట. అతను ఏమైంది అంటే ఒక ట్రైబల్ లేడీని వివాహం చేసుకున్నాడని మనకి తెలియజేస్తుంది. ఓకే. ఇంకా ప్రతిష్టానపుర కల్ప గ్రంథ ఇది మనకి జినప్రభా సూరి రచించాడు. ఇతను మనకి ఒక జైన కవి. అభిధాన చింతామణి హేమచంద్ర రచించాడు. ఇది కూడా మనకు ఒక జైన కవి. తర్వాత ఫిజులిస్కి వీళ్ళందరూ కూడా శాతవాహనుల యొక్క జన్మ రహస్యం లేదా వాళ్ళ యొక్క ఒరిజిన్ థియరీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఈ పుస్తకాలు అలాగే ఈ థియరీస్ మనకి తెలియజేస్తున్నాయి. అసలు ఏమని తెలియజేస్తున్నాయి? ఇవంతా కూడా మనము అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్న క్లాస్. ఈసారి మనం అక్టోబర్ 1 నుంచి మీకు ఫస్ట్ స్టార్టింగ్ శాతవాహనాస్ చదువుకుందాం. మొత్తం కుతుబ్ షాహీస్ వరకు అయిపోయిన తర్వాత ఆంధ్ర యొక్క భౌగోళిక స్వరూపము, ఆ తర్వాత తెలుగు భాష యొక్క అభ్యున్నతి ఇవి మనం లాస్ట్ లో జోడించుకుందాం. ఇస్ దట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఇస్ దట్ ఓకే? రైట్. So that is the answer for the third question. Now let us move on to the fourth question. The very famous Pulicot Lake in Andhra. ఆంధ్రాలో ఉన్న పులికాట్ సరస్సు కింద పేర్కొనబడిన ఏ రకము అని చెప్పేసి అడుగుతున్నారు. అది మనకు ఒక లగూనా? లేకపోతే అది మనకి వల్కెనో ద్వారా వల్కెనో పైన ఇలా ఉంటది కదా! సో దీన్ని మనం క్రేటర్ లేక్ అని చెప్పేసి అంటాం. సో క్రేటర్ లేదా కాల్డీరా లేకా? లేకపోతే మనకి ఉల్క దాడి ద్వారా ఆవిర్భవించిన ఒక సరస్సా? లేకపోతే మనుషులు ఆంథ్రోపోజెనిక్ అంటే ఏంటి? మనుషులు క్రియేట్ చేసిన ఒక సరస్సా? అంటే జస్ట్ లైక్ హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ హైదరాబాద్‌లో ఉంది కదా! అది మనమే తవ్వించాం అన్నట్టు.
సో ఆంధ్రాలో ఉన్న పులికాట్ సరస్సు కింద పేర్కొనబడిన ఏ రకమైన చెరువు అనేది మీ ఆన్సర్. సో నేను పోల్ ని స్టార్ట్ చేస్తున్నాను. ట్రై టు ఆన్సర్ ద పోల్. కొల్లేరు సరస్సు కూడా మనకి పులికాట్ సరస్సు ఎలాంటిదో కొల్లేరు సరస్సు కూడా మనకి అలాంటిదే. ఎవరికైనా వీటి యొక్క వ్యత్యాసం తెలియకపోతే డోంట్ వరీ అండి. నేను కంప్లీట్ గా మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా నేను స్లైడ్స్ పెట్టాను. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఎందుకు వాటిల్ని ఆ పేరుతోటి పిలుస్తాం అనేది ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఇస్ దట్ ఓకే? So congratulations, lot of people has answered. I have just missed their names. Okay, so this is the overall leaderboard position. So Nagmani, Anirudh, see the Muhammad Ali, Satish and Divya, these people are giving you very tough competition. Okay, so congratulations Muhammad Ali, Duppati Satish, Divya Chadalwada, Nagmani, Srikant, Sampath, Anirudh, Manoj, Nagarjun and Shankar. Very nice Andy. All feelings kuda maniki answer chesaru. So it is a lagoon. వాట్ యూ మీన్ బై లెగూన్? లెగూన్ అంటే ఏంటి? అసలు ఈ 4 చెరువులు అంటే ఏంటి? మీకు మంచిగా అర్థం అవటానికి ఇక్కడ మీరు చూసారా? ఇది మనకి బంగాళాఖాతము. ఇది మనకి బంగాళాఖాతం. సో మనకి భారతదేశం కనుక చూసుకుంటే భారతదేశం మనకి ఒక ద్వీపకల్పము అని మనం చెప్తాం. ఇండియా ఈజ్ ఎ పెనిన్సులా. పెనిన్సులా అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై పెనిన్సులా? ద్వీపకల్పం అంటే ఆన్ ద 3 సైడ్స్ ఇట్ హాస్ వాటర్. 3 పక్కల మనకి నీళ్లు ఉండి, 3 పక్కల నీళ్లు ఉండి, ఒకవైపు కనుక ల్యాండ్ ఉంటే, అలాంటి దాన్ని మనం ఏమని చెప్తాము? దాన్ని మనం పెనిన్సులా అని చెప్పేసి అంటాం. భారతదేశంలో ఒక పక్కన మనకి అరేబియా సముద్రం అనేది ఉంది. కింద తర్వాత భారతదేశం యొక్క దక్షిణాన, సో భారతదేశం యొక్క పడమర దిక్కున అరేబియా సముద్రం ఉంది. భారతదేశం యొక్క దక్షిణాన మనకి ఇండియన్ ఓషన్ అనేది ఉంది. ఇది మహాసముద్రం. ఇది సముద్రం కాదు, మహాసముద్రం. ఆ తర్వాత మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అనేది ఇది మనకి సముద్రము కాదు. ఓకే, బే ఆఫ్ బెంగాల్ మీకు సముద్రం కాదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అఘాతము. సో మీరు తెలుగులో ఏమని చెప్తారు బే ఆఫ్ బెంగాల్ ని? బే ఆఫ్ బెంగాల్ సముద్రం అంటారా? బంగాళాఖాతము, అఘాతము అని చెప్పేసి అంటారు. యు కాల్ ఇట్ ఎస్ బంగాళాఘాతము అని చెప్పేసి అంటారు. అఘాతం అంటే ఏంటి? ఒక మహాసముద్రం లేదా సముద్రము యొక్క ఒక పాయ ఎస్కేప్ అయ్యి దాని యొక్క 3 దిక్కుల్లో కనుక 3 పక్కల కనుక ల్యాండ్ ఉంటే 3 పక్కల కనుక ల్యాండ్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాము? బే అని చెప్పేసి అంటాం. వి కాల్ ఇట్ యాస్ బే. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? బే అంటే ఏంటి? అఘాతం అంటే మనం ఎప్పుడు చెప్తాం? సో ఈ 3 దిక్కులో మనకి ఏముండాలి? నేల ఉండాలి. తర్వాత ఒక దిక్కున ఏంటి? సముద్రం యొక్క ఒక పాయ ఉండాలి అన్నమాట. సో బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతంకి ఏమైంది అంటే ఇక్కడ ఒక సైడ్ సముద్రం నీరే ఎస్కేప్ అయిపోయి, ఓకే, సముద్రం నీరు ఎస్కేప్ అయిపోయి 4 చుట్టుపక్కల ల్యాండ్ ఉంటే దాన్ని మనం లెగూన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సముద్రం నుంచి వచ్చిన ఒక పాయే. సముద్రం నుంచి వచ్చిన ఒక పాయ. బట్ ఇక్కడ మనకి ఏమవ్వాలి? శాండ్ తోటి కప్పపడాలి. సో ఇలా సముద్రం ఉంది. సముద్రంలో నీరు వచ్చిన తర్వాత ఇక్కడ కొండ కానీ, శాండ్ కానీ ఏదైనా అడ్డుకట్ట వేసి సముద్రం నీరుని కనుక ట్రాప్ చేస్తే దాన్ని మనం లెగూన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకే, సో అలాగా మనకి కొల్లేరు సరస్సు కానీ, పులికాట్ కానీ ఇవన్నీ కూడా మనకి లెగూన్సే అన్నమాట. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ బై దిస్? లెగూన్ అంటే ఏంటి అనేది అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి క్రేటర్ లేదా కాల్డీరా లేక్. ఇలాంటి సరస్సుల్ని మనం ఏమని చెప్తాం? ఒకవేళ ఇది మనకి ఆహ్, అగ్ని పర్వతము లేదా వోల్కానో అగ్ని పర్వతం అని చెప్పేసి అనుకుంటే, ఒకప్పుడు ఈ అగ్ని పర్వతం చాలా యాక్టివ్‌గా ఈ అగ్ని పర్వతం నిరంతరం లావాని విరజిమ్ముతూ ఉంది అన్నమాట. ఆ తర్వాత ఏమైంది అంటే ఇది చల్లారి పడిపోయింది. చల్లారి పడిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే ఈ వర్షం ద్వారా లేపోతే మనకి గాలి ద్వారా ఇక్కడ ఏమవుతుంది అంటే దీని యొక్క మూతి దగ్గర అంటే అట్ ద మౌత్ ఆఫ్ ద వోల్కానో లేపోతే అగ్నిపర్వతం యొక్క ఈ నోరు దగ్గర మనకి మట్టి కనుక పేర్కొనబడి ఆ తర్వాత ఇక్కడ కనుక నీళ్లు కనుక వర్షం నీళ్లు కనుక ట్రాప్ అయిపోతే దాన్ని మనం క్రేటర్ లేదా కాల్డీరా లేక్స్ అని పిలుస్తాం. దాన్ని మనం క్రేటర్ లేదా కల్డీరా సరస్సు అని చెప్తాం. లోనార్ లేక్ మహారాష్ట్రలో ఉన్న లోనార్ లేక్ అది మీటియోరైట్ ద్వారా లేదా ఆస్ట్రాయిడ్ ద్వారా వచ్చిన లేక్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మీకు అదే. మీటియోరైట్ లేక్ అంటే ఏంటి?
మీటియోరైట్ లేక్ అంటే భూమి మీద ఒకప్పుడు ఉల్క దాడులనేవి చాలా జరుగుతా ఉండేవి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఇలా జరిగినప్పుడు అది ఎంతో వేగంగా వచ్చి భూమిని ఢీకొనటం ద్వారా భూమి లోపల కొంత ఏం చేస్తది అంటే ఇట్ విల్ యాక్చువల్లీ డగ్ ఔట్ సమ్ ఏరియా. ఓకే. సో, ఇక్కడ ఒక గొయ్యలాగా క్రియేట్ చేసి వర్షం నీళ్ళని కనుక ట్రాప్ చేస్తే దాన్ని మనం ఏమని చెప్తాము? మీటియోరైట్ లేక్స్. వాటిని మనం మీటియోరైట్ లేక్ అంటాం. మీరు చూస్తున్న పిక్చర్ ఇది మనకి మహారాష్ట్రలో ఉన్న లోనార్ లేక్ అన్నమాట. దీంట్లో ఈ సరస్సు నిరంతరము ఏమవుతూ ఉంటుందంటే కలర్స్ మారుస్తూ ఉంటుంది. సో, యూజువల్లీ ఈ కలర్‌లో ఉండేది ఒక్కొక్కసారి పింక్ కలర్‌లో మారిపోతా ఉంటది. ఇది మీకు రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా. ఓకే. పింక్ కలర్‌లో మారితే దీని మీద పరిశోధించిన శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే, ఇలా ఎందుకు పింక్ కలర్‌లో మారుతుందంటే, ఎందుకంటే దీంట్లో ఆల్గల్ బ్లూమ్ ఎందుకని మారుతుందంటే దీంట్లో ఆల్గే. సో, మీరు కూడా చూస్తూ ఉంటారు. నీళ్లు పాచి కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. గ్రీన్ కలర్‌లో, బ్లూ కలర్‌లో. ఎందుకంటే ఆ చిన్న చిన్న వాట్ యూ కాల్ దట్ గ్రీన్ థింగ్స్ అంతా వస్తాయి. దాన్ని మనం ఆల్గల్ బ్లూమ్ అని చెప్పేసి అంటాం. సో, ఈ ఆల్గల్ బ్లూమ్ ద్వారా ఇది ఈ కలర్‌లో కనిపిస్తుంది అని. ఇక నెక్స్ట్ ఆంథ్రోపోజెనిక్ లేక్. ఆంథ్రోపోజెనిక్ లేక్ అంటే ఏంటి? ఈ సరస్సులు ఎలా క్రియేట్ చేస్తారు? మనుషులు క్రియేట్ చేస్తారు. మనుషులు ఏం చేస్తారు? తవ్వకాలు చేసి లైక్ హుస్సేన్ సాగర్ ఇలాంటియంతా గూడా మనుషులు క్రియేట్ చేసిన చెరువులు. ఓకే. వీటిల్లో మనకి నా నది యొక్క నీళ్ళని డైవర్ట్ చేసుకోవచ్చు. లేదంటే వర్షపాతాన్ని కలెక్ట్ చేసుకొని గూడా ఈ చెరువులనేవి ఉంటాయి. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? ఈ పాయింట్స్ అంతా గూడా మీకు అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? ఓకే. సో, లెట్ అస్ మూవ్ ఆన్ టు ద అనదర్ క్వెషన్. సో, 'ప్రతాపరుద్ర యశోభూషణం'. సో, 'ప్రతాపరుద్ర యశోభూషణం' ఈ పుస్తకం కాకతీయులు ఎవరి మీద విజయాన్ని సాధించారు అని మనకి తెలియచేస్తుంది. 'ప్రతాపరుద్ర యశోభూషణం' ఈ పుస్తకం ప్రకారం కాకతీయులు కింద పేర్కొనబడిన ఎవరి మీద విజయం సాధించారని తెలియజేస్తుంది. కళింగ దేశం మీద, లేపోతే పాండ్యుల మీద, లేపోతే సేవుణ వంశస్థుల మీద. మీ ఆప్షన్స్ 1, 2 మాత్రమే కరెక్ట్. 2, 3 మాత్రమే కరెక్ట్. 1, 3 మాత్రమే కరెక్ట్. లేపోతే అన్ని కరెక్టే. మీకు తెలుసు కదా! మీకు గణపతి దేవుడు ఉన్న కాలంలో పాండ్యులు ఓడి పాండ్యుల చేతిలో కాకతీయులు ఓడిపోయారు. ఓకే. కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. ఈ క్వెషన్‌ని కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. షణ్ముఖ సాయి, ఛత్రపతి శివాజీ, దుప్పటి సతీష్ has correctly answered the question. Srinivas Rao Kosireddy and Rekha. Very good job, guys. సో, హౌ మెనీ ఆఫ్ యూ లిస్టెనింగ్ మై క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైమ్? మీలో ఎంతమంది నా క్లాస్‌ని మొదటిసారి వింటున్నారండి? ఎవరైనా సరే క్లాస్ వింటున్న వాళ్ళు. సో, దుప్పటి సతీష్ మీరు మొదటిసారి వింటున్నారు. మహేందర్ ఆర్ మీరు కూడా వింటున్నారు. ఓకే. సంపత్, ఛత్రపతి శివాజీ, మురారి, రేఖ అండ్ అవర్ ఫీలింగ్స్. వెరీ నైస్ అండి. మీకెలా తెలిసింది నా క్లాస్ గురించి? హౌ డిడ్ యూ కేమ్ టు నో థట్ ఐ యామ్ టేకింగ్ లైవ్ ఆన్ థిస్ డే? ఈరోజు నా క్లాస్ లైవ్ లింక్ మీకెలా వచ్చింది? ఇట్ ఈస్ త్రూ విచ్ మీడియం అని చెప్పేసి. ఫ్రమ్ ద అన్‌అకాడమీ నోటిఫికేషన్ నుంచొచ్చింది. ఇంకా అదర్స్? టెలిగ్రామ్‌లో. సో, మహేందర్ ఆర్ గారు మీరు నా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నారా? ఆర్ యూ ఇన్ మై టెలిగ్రామ్ గ్రూప్? ఓకే. సో, ఇంకా అచ్చా! ఓకే. సో, నోటిఫికేషన్స్. సో, మోస్ట్‌లీ నోటిఫికేషన్స్ ద్వారా వచ్చాయి. ఓకే. గుడ్ జాబ్ అండి. ఓకే. సో, దిస్ ఇస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. సో, మొహమ్మద్ అలీ, దుప్పటి సతీష్, దివ్య చదుల్వాడ, నాగమణి, షణ్ముఖ సాయి అండ్ శ్రీకాంత్, సంపత్, ఛత్రపతి, శ్రీనివాస్ అండ్ అనిరుద్ గుమ్మడి. కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీవన్. కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీవన్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ ఆల్ ది అబోవ్. ఓకే. సో, మనకి కాకతీయులు గణపతి దేవుడి కాలంలో పాండ్యుల మీద ఓడిపోయినప్పటికిని రుద్రమదేవి కాలంలో ఏమైంది అంటే రుద్రమదేవి పాండ్యులని ఆంధ్ర నుంచి తరిమి కొట్టారు. ఓకే. సో, ఎందుకంటే ప్రతాపరుద్ర యశోభూషణం మనకి ఎవరి కాలంలో రచించారు? రెండో ప్రతాపరుద్రుని కాలంలో రచించారు. రెండో ప్రతాపరుద్రుని కాలంలో రచించారు కాబట్టి ఇది కళింగ దేశం మీద కాకతీయుల యొక్క విజయం గురించి, పాండ్యుల మీద కాకతీయులు సాధించిన విజయం గురించి, సేవుడ వంశస్థులు. సేవుడ అంటే ఏంటి? యాదవాస్. వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్ర యాదవాస్. ఓకే. వాళ్ళ మీద వీళ్ళు సాధించిన విజయాల గురించి మనకి తెలియజేస్తుంది. అలాగే ప్రతాపరుద్ర యశోభూషణం
మనకి విద్యానాథుడు ఇది సంస్కృతంలో రచించాడు. ఇదే క్వెషన్ మీద ప్రతాపరుద్ర యశోభూషణం మీద ఈ పుస్తకం మనకి ఏ భాషలో రచించారని కూడా మీకు క్వెషన్స్ అడుగుతారు. అంటే అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? సంస్కృతంలో రచించారు. ఈ ప్రతాపరుద్ర యశోభూషణంలో మనకి అలంకార రీతిలో మనకి రచించారు. ఓకేనా? ఇది గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు సంస్కృతంలో అలంకారం ఈ స్టైల్‌లో రచించాడు అన్నమాట. ఓకే. అందరికి ఈ పాయింట్స్ క్లారిటీ వచ్చింది కదండీ! డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? ఓకే. షల్ ఐ మూవ్ ఆన్ టు ద అనదర్ క్వెషన్? Let's move on to the fifth question. According to విద్యారణ్య వృత్తాంతం ప్రకారము హరిహర అండ్ బుక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర అండ్ బుక్క కింద పేర్కొన్న ఏ తెగకి సంబంధించిన వాళ్ళు? కింద పేర్కొనబడిన ఏ తెగకి సంబంధించిన వాళ్ళు? కురుబు తెగ, సంగమ తెగ, మూర్తిబా తెగ, మెరుగు తెగ. ఓకే. కురుబ, సంగమ, మూతిబ, మెరుగు. ఈ 4 తెగల్లో విద్యారణ్య వృత్తాంతం ప్రకారం హరిహర అండ్ బుక్క ఏ తెగకి సంబంధించిన వాళ్ళు? సో ఐఎమ్ స్టార్టింగ్ ద పోల్. ట్రై టు ఆన్సర్ ద క్వెషన్ అండి ఎవ్రీవన్. సో దివ్య, నాగమణి, శ్రీకాంత్ వెరీ గుడ్ జాబ్. ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేశారు. సో లైట్నింగ్ స్పీడ్ లో దివ్య అండ్ నాగమణి 1.3 అండ్ 1.3 సెకండ్స్. నెక్స్ట్ శ్రీకాంత్ 2 సెకండ్స్. మనోజ్ మనకి 13.9 సెకండ్స్. వెరీ గుడ్ జాబ్. సో గైస్ ఇక్కడ అంటే మీరు ఫాస్ట్ గా వేగంగా చేయాల్సి వస్తుంది కానీ ఎగ్జామ్ లో మాత్రం మినిమం మీరు 50 సెకండ్స్ అనేది క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. బికాస్ దట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్. మీరు ఎంత చదువుకున్నారు అనేది కంటే కూడా ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్స్ మొహమ్మద్ అలీ, దుప్పటి సతీష్, దివ్య, నాగమణి, శ్రీకాంత్, మనోజ్, షణ్ముఖ, సంపత్, ఛత్రపతి శివాజీ అండ్ శ్రీనివాసరావు. అనిరుద్, వేర్ ఆర్ యూ? ఓకే. సో నాగమణి టాప్ పొజిషన్స్ ని మీరు అసలు వదలరు. ఈసారి ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ గైస్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ ద కురుబ తెగకి సంబంధించిన వాళ్ళని విద్యారణ్య వృత్తాంతము మనకి తెలియజేస్తుంది. సో మనం విజయనగర సామ్రాజ్యం గురించి చదువుకునేటప్పుడు మనం తెలుసుకుంటాం హరిహర అండ్ బుక్క మనకి మ్యామ్ సంగమ తెగ అనేది లేదండి. నేనే ఊరికే కన్‌ఫ్యూజ్ చేద్దామని ఆ పేర్లు పెట్టాను. సో హరిహర అండ్ బుక్క తండ్రి పేరు ఏంటి? సంగమ. హరిహర అండ్ బుక్క తండ్రి పేరు సంగమ. అందుకే వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యానికి సంగమ అనే పేరు పెట్టుకున్నారు. ఓకే. హరిహర అండ్ బుక్క వీళ్ళిద్దరు కూడా ఏమైంది అంటే సంగమ అనే వీళ్ళ తండ్రికి మొత్తం 5 కొడుకులంట. ఈ హరిహరన్ బుక్క ఒకప్పుడు ఏమైందంటే కాకతీయుల యొక్క కొలువులో పని చేస్తూ ఉన్నారు. సో ఇలా పని చేసే క్రమంలో కాకతీయుల్లో రెండో ప్రతాపరుద్రుని కాలంలో మనకి ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు దాడి చేయటం. దాంట్లో మనకి ఏమైంది అంటే రెండో ప్రతాపరుద్రాన్ని ఓడించి రెండో ప్రతాపరుద్రాన్ని వాళ్ళు ఢిల్లీకి బందీగా తీసుకొని వెళ్తాం. ఆ క్రమంలో రెండో ప్రతాపరుద్ర సూసైడ్ చేసుకొని చనిపోవటం. సో యూ నో అబౌట్ ఆల్ దట్ స్టోరీ. బట్ హరిహర అండ్ బుక్క ఎప్పుడైతే ఇస్లాం మతస్థులు ఓరుగల్లు మీద దాడి చేసి ఓరుగల్లుని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారో, హరిహర అండ్ బుక్క ఏం చేశారు? కంపిలి రాజ్యానికి పారిపోయారు. పక్కనే ఉన్న కంపిలి. సో దాని యొక్క రాజధాని పేరు ఎనగొంది. కంపిలి రాజ్యానికి రాజధాని పేరు ఎనగొంది. ఆ సామ్రాజ్యానికి రాజు ఎవరు? కంపిలి రాయ. సో హిస్ నేమ్ ఈస్ కంపిలి రాయ. ఇతని కొలువులో వీళ్ళు కొంతకాలం వాళ్ళు కోశాధికారులుగా పనిచేశారు. దే వర్క్డ్ యాస్ ట్రెజరర్స్. ఫర్ కంపిలి రాయ. బట్ ఈవెంచువల్లీ ఏమైంది? మళ్ళీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈసారి కన్నడ దేశం మీద దాడి చేసి ఎనగొందిని నాశనం చేసినప్పుడు హరిహర అండ్ బుక్కాని వీళ్ళిద్దరిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు ఢిల్లీకి. తీసుకుని వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని ఇస్లాం మతంలోకి మార్చారు. మార్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ అనగొంది ఈ ప్రాంతంలో కొంతమంది తిరుగుబాటుదారులు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహర అండ్ బుక్కాని దక్షిణ భారతదేశానికి పంపించి ఆ జరుగుతున్న అల్లల్ని చెల్లార్చు బాబు అని చెప్పి పంపించినప్పుడు వీళ్ళిద్దరు కూడా దక్షిణ భారతదేశానికి వచ్చి విద్యారణ్య స్వామి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళు హైందవ మతాన్ని స్వీకరించి వాళ్ళు వాళ్ళ తండ్రి పేరు మీద సంగమ వంశాన్ని
ప్రారంభించారు. అలాగా వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగరం అసలు ఈ పేరెందుకొచ్చింది? విజయం ఎవరి మీద సాధించారు? ఇస్లాం మతస్థుల్ని తరిమి కొట్టి అంటే ఆ పాలకుల్ని తరిమి కొట్టి వాళ్ళ మీద విజయాన్ని సాధించారు కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? Did everyone understood this point? Okay. So very nice. Okay. So the answer for this question it is the Kuruba. కురుబా ట్రైబ్ అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ ఈ 2 తెగలంటే ఏం లేవు. నేనే ఒక పేర్లు సృష్టించి పెట్టాను. ఓకే. సో కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు అనే ఒక ఉద్దేశంతోటి. అంటే బిందు కొంచెం తొందరగా రావచ్చు కదమ్మా! ఓకే. సిక్స్త్ క్వెషన్ చూసుకుందాం. ఆర్నమెంట్స్ విచ్ ఆర్ ఓర్ బై కూచిపూడి డాన్సర్స్ ఆర్ మేడ్ ఆఫ్ వెరీ లైట్ వుడ్ కాల్డ్ యస్. సో కూచిపూడి నృత్యాన్ని చేసే నర్తకులు కింద పేర్కొనబడిన ఏ చెక్కతో చేసిన ఆభరణాల్ని ధరిస్తారు. ఎందుకంటే ఆ చెక్కతో చేసిన ఆభరణం తేలికగా ఉంటుంది కాబట్టి. మీ ఆప్షన్స్ టేక్ వుడ్ టేకు చెక్కతోటి, లేదా ఓక్ చెట్టుతోటి, లేపోతే బురుగు చెట్టుతోటి, లేపోతే దవనం వంటి ఒక చెట్టు. ఓకే. వీటిల్లో ఏ చెట్టు యొక్క ఏ చెక్కతో తయారు చేసిన ఆభరణాల్ని కూచిపూడిని నృత్యించే నర్తకులు ధరిస్తారు. సో యువర్ ఆన్సర్ ఐ యామ్ స్టార్టింగ్ ద పోల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? నాగార్జున, దివ్య, సరళ, నందిని, ప్రశాంత్, అనిరుద్, శ్రీకాంత్, ఛత్రపతి వెరీ గుడ్ జాబ్. అనిరుద్ మీరు సరిగ్గా ఆన్సర్ చేయకపోతే మీ అక్కగారికి మీ మీద కంప్లెయింట్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు కదా మీ అక్కగారి నంబర్. ఓకే. సో ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలిసాయో, మీరు క్లాసులకి సరిగ్గా రాకపోయినా, సరిగ్గా చదవకపోయినా మీ పేరెంట్స్‌కి మీ ఫీడ్‌బ్యాక్ లేదా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది నేను ఇస్తాను. అందుకే జాగ్రత్తగా క్లాసుల్ని వినండి, చదవండి. ఓకే. దిస్ ఇస్ ఫర్ యువర్ గుడ్ ఓన్లీ. ఓకే. సో ద ఆన్సర్ the overall leaderboard position it is Muhammad Ali, Divya, Srikanth. So Muhammad Ali is at first, Divya is at second, Srikanth at the third, Duppati Satish, Nagmani, Chhatrapati, Anirudh, Manoj, P. Nagarjuna and Shanmuga. Very nice guys. The answer for this question it is the Burgu. బురుగు చెట్టుతోటి తయారు చేసిన ఈ చెక్క చాలా తేలికపాటిగా ఉంటుందంట. ఈ చెక్కతోటి తయారు చేసిన వ ఆభరణాల్ని కూచిపూడి నర్తకులు మనకి వేసుకొని నృత్య ప్రదర్శన అనేది చేస్తారు. సో కూచిపూడి మనకి కనుక చూసుకుంటే మనకి భారతదేశంలో 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. మొత్తం ఎన్ని డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి? 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. ఈ 8ని భారతదేశం గుర్తించడం అంటే మిగతా నృత్యాల్ని గుర్తించడం లేదని కాదు. బట్ ఈ 8కి ప్రత్యేకమైన విశిష్టత ఎందుకంటే వీటికి చాలా ప్రాచీనత అనేది ఉంది. దే హావ్ వెరీ గ్రేట్ యాంటిక్విటీ. అండ్ ద ఫస్ట్ అమాంగ్ దెమ్ వాటిల్లో మొత్తం 8 నృత్యాలులో మనకి ఏంటి అంటే మొదటిగా వచ్చి భరతనాట్యము. ఈ భరతనాట్యం మనకి తమిళనాడులో మనకి చోళుల కాలంలో ఆవిర్భవించిన ఒక నృత్యం. దీని తర్వాత మనకి కూచిపూడి మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి కూచిపూడి అనే గ్రామం కూడా ఉంది. కృష్ణా జిల్లాలో వాళ్ళు. ఆ కూచిపూడి గ్రామంలో మనకి కూచిపూడి నృత్యం అనేది కొంచెం చాలా క్లోజ్ రిజెంబ్లెన్స్ ఉంటుంది భరతనాట్యం తోటి. ఓకే. ఆ తర్వాత మనకి కథకళి అది మనకి కథకళి మనకి కేరళలో. మోహిని ఆటం కూడా మనకి కేరళ నృత్యమే. ఆ తర్వాత మనకి కథక్ మనకి ఒరిస్సా. సో మనకి ఒడిస్సీ. సో దేర్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ ఒడిస్సీ. కథక్ ఈస్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో మనకి కథక్, నెక్స్ట్ ఒడిస్సీ వచ్చేసి మనకి ఒరియా, తర్వాత సతారియా అండ్ మణిపూర్‌లో మనకి సతారియా వచ్చి అస్సాం. ఈ మొత్తం కూడా 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. ఈ 8ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఈ 8ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కూచిపూడి నృత్యంలో ద వెరీ ఫేమస్ డాన్స్ ఫార్మ్ వచ్చేసి భామ కలాపం. ఓకే. ఇది చాలా కాంప్లెక్స్ నృత్యము. ఓకే. సో దీంట్లో మనకి ఏమవుతుంది అంటే భామ కలాపంలో మనకి కృష్ణుడు, సత్యభామ వీళ్ళిద్దరి మధ్య ఉన్న విరహము, కోపము, ప్రేమ వీటన్నిటిని మనకి తెలియచేస్తుంది. ఓకే. భామ కలాపం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా సార్లు ఎగ్జామ్స్‌లో మీకు అడిగారు. సో మనకి కూచిపూడి నృత్యం ప్రారంభించినప్పుడు గణేష స్తోత్రం అలాగే మిగతా దేవుళ్ళ యొక్క స్తోత్రంతో ప్రారంభించబడి
వాళ్ళు ఏదైతే ఒక నాటకాన్ని లేకపోతే ఏదైతే ఒక డాన్స్ చేస్తున్నారో దాంట్లో క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇస్ ఇట్ ఓకే? మృదంగం, ఫ్లూట్, ఘటం ఇలాంటియంతా దీంట్లో యూజ్ చేసే కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్. తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్‌ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ హావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఎందుకంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు కూచిపూడి అని చెప్పేసి మీకు 4, 5 ఏం చేస్తారు అంటే ఇచ్చి దాంట్లో ఏ అండ్ బి కరెక్టా? ఏ అండ్ సి కరెక్టా? బి అండ్ డి కరెక్టా? అలా ఇచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఔట్. ఈస్ దట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఓకే. సెవెంత్ క్వెషన్ చూసుకుందాం. సెవెంత్ క్వెషన్. డ్యూరింగ్ విజయనగర రూలర్ పీరియడ్ స్మార్దాస్ ఆర్ దోస్. విజయనగరాన్ని పరిపాలించే కాలంలో స్మార్దులని ఎవరిని పిలుస్తారు? స్మార్దులని విజయనగర సామ్రాజ్యంలో ఎవరిని పిలువబడతారు? మీ ఆప్షన్స్ ఆది శంకరాచార్యని అనుసరించే వాళ్ళనా? లేకపోతే టెంపుల్‌లో మనకి ఆలయాల్లో అర్చకత్వం చేసే వాళ్ళనా? మాధవాచార్యాన్ని పా పా మాధవాచార్యాన్ని అనుసరించే వాళ్ళనా? రామానుజాచార్యాన్ని అనుసరించే వాళ్ళని. వీళ్ళల్లో ఎవరిని స్మార్దులని చెప్పేసి పిలుస్తారు? సో, మీ ఆప్షన్స్ అందరికి అర్థమైంది కదండీ క్వెషన్. సో, ఐ యామ్ స్టార్టింగ్ ద పోల్. ట్రై టు ఆన్సర్ ద పోల్ ఎవ్రీవన్. వెరీ నైస్. 25%. దివ్య నాయుడు అండ్ కే వాట్ ఈస్ యువర్ నేమ్? కన్నారావు. వెరీ నైస్. శ్రీనివాస్ రావు కోసిరెడ్డి. వెరీ గుడ్ జాబ్ అండి. చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. సో, కొంతమంది మనకి రాంగ్ ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సీ గైస్ ఇక్కడేదో మీరు లీడర్ బోర్డ్‌లో లేరనో, లేపోతే సరిగ్గా ఆన్సర్ చేయలేదనో, అసలు మీరు ఏ మాత్రం కూడా బాధపడొద్దు. ఎందుకంటే ఇది మీ నాలెడ్జ్‌కి పరీక్ష కాదు. ఇది ఖచ్చితంగా మీ నాలెడ్జ్‌కి పరీక్ష కాదు. ఇది మీరిక్కడ తప్పు చేసినా పర్వాలేదు. మీరు ఓవరాల్ ఎగ్జామ్‌లో తప్పు చేయకుండా ఉంటే చాలు. ఇస్ ఇట్ ఓకే? సో, ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్స్‌లో ఇట్ ఈస్ దివ్య, నెక్స్ట్ కమ్స్ మొహమ్మద్ అలీ, శ్రీకాంత్, దివ్య, no, it is Duppati Satish, Nagmani, Chhatrapati, Anirudh, Srinivasrao, Manoj and P. Nagarjuna. Congratulations to all the people. Congratulations. The answer for this question it is Adi Shankaracharya. Adi Shankaracharya ని ఫాలో అయ్యే వాళ్ళని మనం ఏమని చెప్తాము? స్మార్తులు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈయన మనకి ఏ వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈయన ఇంట్రొడ్యూస్ చేసిన వర్షిప్ పేరేంటి? ఏ టైప్ ఆఫ్ పూజని ఈయన తీసుకొనొచ్చారు? అద్వైతాన్ని తీసుకొనొచ్చారు. ఏం తీసుకొనొచ్చారు? అద్వైతము. అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? అంతకుముందు మనకొక ద్వైతం ఉండేది. ద్వైత అంటే ఏంటి? ఒక దేవుడున్నాడు. దేవుడి దగ్గరికెళ్లి నువ్వు పూజ చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఆది శంకరాచార్య మనకి చెప్తున్నదేంటి? అద్వైతము. అసలు నువ్వు దేవుడి దగ్గరికెళ్ళక్కర్లేదు. నీలోనే దేవుడుంటున్నాడు. అహం బ్రహ్మాస్మి అన్నాడు. యూ యువర్ సెల్ఫ్ ఈస్ అ బ్రహ్మ. నీలోనే దేవుడు బతికి ఉంటాడు. నువ్వు పుణ్య కార్యాలు చేస్తే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆల్ గుడ్. ఓకే. నువ్వు పుణ్య కార్యాలు చేస్తే నీలో దేవుడు బతికుంటాడు. నువ్వు పుణ్య కార్యాలు చేయకపోతే నీలో దేవుడు వెళ్ళిపోతాడు. ఓకే. ఎందుకని ఆది శంకరాచార్య అద్వైతాన్ని తీసుకొనొచ్చారు? ఆది శంకరాచార్య ఒక రోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ కాలంలో చండాలులుగా పిలువబడే ఒకతను రోడ్డు మీద వస్తున్నాడన్నమాట. ఆది శంకరాచార్య బ్రాహ్మణ పుట్టక పుట్టినాయన. సో, ఆయన ఏం చెప్పారంటే, "ఈ చండాలుడిని దారి తొలుగు. నేను నీకంటే ఎక్కువ వర్ణాలలో పుట్టాను కదా!" అని చెప్పాడు. అప్పుడు ఈ అబ్బాయి అంటున్నాడు, ఈ చండాల అని పిలువబడే అతను ఇతనేమంటున్నాడంటే, "అవునా! మరి మీరు నాకంటే ఏ విధంగా గొప్ప? నాకు మీలాగే 2 ఇప్పుడు నేను చండాలుడు అనే పేరొస్తే, నాకు మీలాగే కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి కదా! అప్పుడు మీరు నాకంటే ఏ విధంగా గొప్ప అవుతారు? మీకంటే చదివిచ్చారు, మీరు చదువుకున్నారు. మాకు చదివిస్తే మేము చదువుకుంటాం. ఇలాగ ఎప్పుడైతే ఆది శంకరాచార్యతో ఈయన మాట్లాడారో, ఆది శంకరాచార్యకి అర్థమైంది. బాబు నువ్వు మామూలు అతనివి కాదు. ఎవరో మహాత్ముడివి. ఎవరు నువ్వు అన్నప్పుడు అది డైరెక్ట్‌గా శంకరుడే. సో, డైరెక్ట్‌గా శంకరుడే మనకి ఆది శంకరాచార్యకి వచ్చి ఇలాగా ఎదుటి వాళ్ళలో నువ్వు దేవుడిని చూడాలి. ఇది ఎప్పుడైతే శంకరాచార్య గమనించారో, ఆయన అప్పుడేం చేశారు? అద్వైతాన్ని తీసుకొనొచ్చారు. సో, అద్వైతాన్ని ఆది శంకరాచార్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరిని మనం స్మార్దాస్ అని చెప్పేసి పిలవాలి. ఇస్ దట్ ఓకే మా ఎవ్రీవన్? ఇక మిగతా మాధవాచార్య, రామానుజాచార్య వీళ్ళందరిని ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళు ప్రతిపాదించిన థియరీస్ వీటన్నిటి గురించి మనం ప్లస్‌లో మనం చదువుకుందాం. ఎవ్రీవన్
ట్రై టు జాయిన్ ద ప్లస్. మీలో ఎవరైతే ప్లస్‌లో ఉన్నారో నేను కోర్స్ అనేది పబ్లిష్ చేశాను. అది ఒక్కసారి ఇదైపోతదన్నమాట. లైవ్ వచ్చినప్పుడు ఎన్రోల్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇస్ దట్ ఓకే మా? చలో. ఎయిత్ క్వెషన్. డెక్కన్ స్టైల్ పెయింటింగ్ ఈస్ ఒరిజినేటెడ్. సో మనకి దక్కని స్టైల్ లేకపోతే మనకి చిత్రకళ, డెక్కన్ చిత్రకళని ఈ చిత్రకళని ప్రారంభించింది ఎవరు? మీర్ జుమ్లా, మీర్ కాసిం, మీర్ హషీం, మీర్ కుమ్రా. ఓకే. వీళ్ళల్లో ఎవరు మనకి డెక్కన్ చిత్రకళని ప్రారంభించారు? కుతుబ్ షాహీల కాలంలో లేకపోతే మనకి భారతదేశానికి ఇస్లాం మతం వచ్చిన తర్వాత, ఆ తర్వాత కొన్ని వందలేళ్ల తర్వాత మనకి దెక్కన్‌లో ఎవరు ఈ దెక్కన్ చిత్రకళని ప్రారంభించారు? మీర్ జుమ్లానా, మీర్ కాసిమా, మీర్ హషీమా, మీర్ కుమ్రా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? దివ్య, ప్రశాంత్, సుమతి, శ్రీకాంత్. సో గైస్ ఈ రోజు కూడా మనకి 8:35 పిఎంకి ఎంసీక్యూ సెషన్ ఉంది. బట్ దట్ ఈస్ ఆన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ మీద ఒక ఎంసీక్యూ సెషన్ పెట్టాను. సో దట్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద గ్రూప్ 1, గ్రూప్ 2 as well as other examinations which you are preparing for. Is that okay? I'm not able to see Anirudh name here. Nagmani pettara. Did Nagmani answer the question? So finally Divya, she came first. Divya, next comes the Srikanth. Next it is the Muhammad Ali. And next Duppadi Satish, Nagmani, Prashant, Nagarjuna, Chhatrapati, Anirudh and Srinivas. Very tough competition ఇస్తున్నారండి. Very nice. So it is a Mir Hashim. మీర్ హషీం ఏమైంది అంటే మొఘల్ చక్రవర్తి కూడా పాషా అని చెప్పి మొఘల్ చక్రవర్తి ఇతన్ని పిలిపించుకుని తీసుకొని వచ్చారనమాట. డెక్కన్ స్టైల్ పెయింటింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఈ పెయింటింగ్ లో మనకి లఘు చిత్రాలు, మినియేచర్ ఆర్ట్స్. సో మనకేంటి మినియేచర్ ఆర్ట్స్ అనేది మీరు చూడవచ్చు. సో ఈ డెక్కన్ స్టైల్‌లో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకత అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ కూడా ఇలాగే ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఎక్స్‌ప్లెయిన్స్ అబౌట్ రాక్షస తంగడి బ్యాటిల్? రాక్షస తంగడి యుద్ధం గురించి తెలియచేస్తున్న కింద పేర్కొనబడిన ఏ పుస్తకం రాక్షస తంగడి యుద్ధం గురించి మనకి తెలియజేస్తుంది? తారిక్-ఇ కుతుబ్ షాహీ, తారిక్ హుస్సేన్ షా, మాతిరే, తారిక్ ఉల్ అబీ నిజాం షాహీ. సో బాగా చూసుకోండి. తారిక్-ఇ కుతుబ్ షాహీ, తారిక్ హుస్సేన్ షా, మాతిరే, తారిక్ ఉల్ అబీ నిజాం షాహీ. సో దీంట్లో మనకి ఏ పుస్తకం రాక్షస తంగడి యుద్ధం గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ద పోల్. Okay, so few people has correctly answered the question. Okay. Okay, I am not able to see anyone answering properly to this question. Okay. తారిక్-ఇ కుతుబ్ షాహీ అన్న పేరు నేనే పెట్టాను. యాక్చువల్లీ ఇలాంటి ఒక పుస్తకమే లేదు. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఇట్ ఈస్ తారిక్ హుస్సేన్ షా. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే తారిక్ హుస్సేన్ షా. ఓకే. తారిక్ హుస్సేన్ షా ఈ పుస్తకం మనకి. ఇది మనకి ఈ పుస్తకాన్ని పాదిషాహి డెక్కన్ అనే పేరుతోటి కూడా పిలువబడుతుంది అన్నమాట. దీంట్లో మనకి ఈ పుస్తకంలో రాక్షస తంగడి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఇది విజయనగర సామ్రాజ్యం పతనం అవ్వడానికి గల ముఖ్యమైన కారణం రాక్షస తంగడి యుద్ధం. విజయనగర సామ్రాజ్యంలో అలియ రామరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు యొక్క అల్లుడైన అలియ రామరాయలు చాలా వృద్ధాప్యంలో ఉన్నారనమాట. ఆయన్ని చంపేసి మనకి ఏమైంది అంటే విజయనగర సామ్రాజ్యం మీద మనకి మిగతా షాహీలు మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళని ఓడించడం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనకి తులు వంశం అయిపోయి ఆ తర్వాత మనకి ఏమవుతుంది అంటే మనకి ఆరవీటి వంశస్థులు మనకి స్టార్ట్ చేశారు. సో ఈ రాక్షస తంగడి యుద్ధం గురించి తారిక్ హుస్సేన్ షా చెప్పడమే కాకుండా మనకి ఈ పుస్తకం మనకి లఘు చిత్రాల గురించి 14 లఘు చిత్రాలు ఈ పుస్తకంలో మనకి అందంగా చిత్రీకరించారనమాట. తర్వాత దీని గురించి ఇలా లఘు చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి అన్న విషయాన్ని మనకి తెలియజేస్తుంది షెర్వాని అని ఆ కాలంలో పేరుగాంచిన చిత్రకారుడు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకేనా అండి? అందరికి అర్థమైంది కదా? డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్? ఓకే. 10th క్వెషన్.
లక్ష్మణ చక్రవర్తి కింద పేర్కొనబడిన ఏ రచయిత యొక్క పేరు లక్ష్మణ చక్రవర్తి? కింద పేర్కొనబడిన ఏ రచయిత ఒక పేరు లక్ష్మణ చక్రవర్తి? ఆయన బిరుదు లక్ష్మణ చక్రవర్తి అనేది బిరుదు ఎవరికి ఉంది? మీ ఆప్షన్స్ పావులూరి మల్లన్న, మంచెన మహావీరాచార్య, పాల్కూరికి సోమనాథ. పాల్కూరికి సోమనాథ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దిస్ ఇస్ అ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. వెరీ స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఇచ్చాను. ఇంకా దీంట్లో అసలు ఏ ట్విస్ట్ లేదు. వెరీ వెరీ స్ట్రైట్. మేబీ మీరు కూడా ముందే జాయిన్ అవ్వచ్చు కదమ్మా. చక్కగా లీడర్ బోర్డులో ఉండేవాళ్ళు మంచిగా ఆన్సర్ చేస్తూ ఉంటారు మీరు కూడా. సో హౌ ఆర్ ద క్వశ్చన్స్ గైస్? సో ఇట్ ఈస్ అనిరుద్, Matla Murari and Nandini. Okay, so these are the people who has correctly answered for this question. So we have Divya and the Srikanth, Muhammad Ali, Duppati Satish, Anirudh, Manoj, Nagmani, Prashant, P. Nagarjuna, Chhatrapati. క్లాసులు జరిగే టైంలో ఇమ్మీడియట్ గా నేను ఎంసీక్యూస్ పెట్టినప్పుడు అనిరుద్ వీళ్ళందరూ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేవాళ్ళు. క్లాస్ బ్రేక్ అయింది, వీళ్ళ ప్రిపరేషన్ కూడా బ్రేక్ అయింది అని అనిపిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. Congratulations to everyone. So what is the answer for this question? It is a Pavluri Mallanna. Pavluri Mallanna పేరు మనకి ఏంటి? ఆయనకున్న బిరుదు లక్ష్మణ చక్రవర్తి. స్టేట్ సిలబస్ చదివాక చాలా రోజులు అవుతుంది. చదవక చాలా రోజులు అవుతుంది. ఓకే, ఓకే, నాట్ అన్ ఇష్యూ అండి. ఓకే, సో డిడ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్? లక్ష్మణ చక్రవర్తి అనే బిరుదు ఎవరికి ఉంది? పావులూరి మల్లన్న. పావులూరి మల్లన్న గురించి మీకు తెలిసిన వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పండి. వాట్ యూ యాక్చువల్లీ నో అబౌట్ పావులూరి మల్లన్న? హీ ఈస్ వెరీ ఫేమస్. పావులూరి మల్లన్న ఈస్ అ వెరీ ఫేమస్. ఈయన రచించిన పుస్తకం అన్న చెప్పండి. దివ్య చదల్వాడ, దివ్య అండ్ అనిరుద్, నాగార్జున, మొహమ్మద్ అలీ, ఇంకా ఎవరైతే మనకి శ్రీకాంత్, నాగ్మణి. సో గణిత సార సంగ్రహం. సో హీ ఈస్ అ వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్. హీఈస్ అ వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్. ఓకే, ఆ కాలంలో మనకి వెరీ వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్. మనకి రాష్ట్రకూటుల కాలంలో మహావీరాచార్య రచించిన పుస్తకాన్ని ఈయన తెలుగులోకి ఆంధ్రీకరించి రచించారనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పావులూరి మల్లన్న. ఇస్ ఇట్ ఓకే ఎవ్రీవన్? సో 11th క్వశ్చన్ రిగార్డింగ్ మెగాలిత్స్. సో మెగాలిత్స్ అంటే రాక్షస గుళ్ళు. మెగాలిత్స్ అంటే మనకి రాక్షస గుళ్ళు. రాక్షస గుళ్ళు గురించి కింద పేర్కొనబడిన మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏ ప్రాంతాల్లో వాటికి పేర్లేంటి? రాక్షస గుళ్ళకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది. సో ఏ ప్రాంతంలో వాటికి ఏ పేరు ఉంది? చిత్తూరు జిల్లాలో దానికి ఏ పేరు ఉంది? కర్నూలు, కడప జిల్లాలో ఏం పేర్లు? అనంతపురం. సో మీ ఆప్షన్స్ ఒక పక్కన మీకు ఊర్ల యొక్క పేరు, ఒక పక్కన వాటి పేర్లు. సో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ఆన్ వన్ సైడ్, పాండవ గుళ్ళు, మోరిపెర గుళ్ళు, కురుంబర గుళ్ళు. సో దీంట్లో ఆప్షన్స్ ఇవి చూసుకొని కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. ఓకే, సో ఐఎమ్ స్టార్టింగ్ ద పోల్. ఎవ్వరు కరెక్ట్ ఆప్షన్ పెట్టలేదు. ఇప్పుడు వరకు కరెక్ట్ ఆప్షన్ ఎవరు పెట్టలేదు. Only 7% people has answered the question correctly. So it is a Srikanth, Bhupesh Gupta, and Prashant Chilkalapudi, and Nagamani. Very good job. Divya, Muhammad Ali, Anirudh, Kannara, and the other people. Okay, it is still Divya and Srikanth, Muhammad Ali who has retained their position, Duppati, Prashant, and Nagmani, Anirudh, Manoj, P. Nagarjuna, Chhatrapati. So, how are the questions, guys? Are the questions very tough or what? నేను చాలా మీడియోకల్ గా నేను పేపర్ ని సెట్ చేశాను. దే ఆర్ నైస్. ఓకే, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ డి అన్నమాట. అంటే ఏంటి? చిత్తూరులో వాటి పేరు కురుంబర గుళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం.
అంటే మీకు ఎగ్జామ్స్‌లో కొంచెం స్ట్రెయిట్‌గా ఇస్తారు. నేను కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాను. ఎందుకంటే మీకు టఫ్‌నెస్‌కి అలవాటు పడితే అప్పుడు మీకేమవుతుంది అంటే మీకు సబ్జెక్ట్ తొందరగా గుర్తుండిపోతుంది అనే ఒక ఉద్దేశంతోటి. ఓకేనా? సో, ఫస్ట్ చిత్తూరులో దాని పేరేంటి? కురుంబర గుళ్ళు. కర్నూల్ అండ్ కడపలో వాటికి పాండవ గుళ్ళనే పేరుంది. ఆ తర్వాత అనంతపురంలో దానికి మోరిపెర గుళ్ళు అనే పేరు అనేది ఉంది. సో, మనకి మెగాలిథ్స్ అంటే తెలుసు కదా! రాక్షస గుళ్ళు. ఈ రాక్షస గుళ్ళు వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం ప్లస్‌లో చదువుకుందాం. వి విల్ యాక్చువల్లీ స్టడీ ఇన్ ద ప్లస్. 12th క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద బ్రాంచ్ ఆఫ్ గోదావరి? గోదావరి నదిలో 7 పాయలుగా విడిపోతుంది అని మనం తెలుసుకున్నాం. గోదావరి నది యొక్క 7 పాయల్లో ఒకటి ఆ 7 పాయలకి సంబంధించింది కాదు. అది ఏంటి అనేది తెలుసుకోవటమే మీ టాస్క్. సో, ఆప్షన్ ఏ గౌతమి, మంజీరా, వశిష్ట, వనతేయ. దీంట్లో ఏదమ్మా కరెక్ట్ ఆప్షన్? సో, దీంట్లో ఒకటి గోదావరి నది యొక్క పాయ కాదు. అంటే గోదావరి నది 7 పాయలుగా విడిపోయింది మాత్రం కాదు. సో, వాట్ ఈస్ థట్? సో, నాగార్జున, దివ్య, దుప్పటి సతీష్, కె. కన్నారావు, బేబీ, సుమతి, శ్రీకాంత్, శ్రీనివాసరావు, యోగేశ్వర్ రెడ్డి. యోగేశ్వర్ రెడ్డి, సరళ అండ్ మనోజ్. యూ ఆర్ లిజనింగ్ ద సెషన్ అండ్ యెట్ యూ ఆర్ నాట్ ఆన్సరింగ్. మీరు ఎక్కడ కూడా లీడర్ బోర్డ్‌లో లేదు. వాట్ హ్యాపెండ్ టు యోగేశ్వర్? మీ మీ హౌస్ మీ ఇంటికి సంబంధించిన తల్లిదండ్రులు, చెల్లి, అక్క వాళ్ళ నంబర్స్ ఇవ్వండి. వాళ్ళందరికి మీ మీద కంప్లెయింట్ చేస్తాను. యువర్ కిడ్స్ ఆర్ నాట్ ఆన్సరింగ్ ద సెషన్ ప్రాపర్‌లీ అని చెప్పేసి. అనిరుద్ అయితే ఈరోజు అనిరుద్ వాళ్ళ అక్కకి ఫీడ్‌బ్యాక్ అనేది ఎళ్ళిపోతది. ఓకే. ఓకే. So this is the overall leaderboard position. So at first we have Divya, she has retained her position, and Srikanth and Duppati, and Nagamani, Manoj, Muhammad Ali, P. Nagarjuna, Chhatrapati, Srinivas, and Prashant. Very good job. Very good job, guys. సో ఏంటి ఆన్సర్ చెప్పండి? వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఆన్సర్ నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. బట్ యెట్ యూ పీపుల్ ఆన్సర్ దిస్. దీంట్లో ఏది మనకి కాదు? బి. ఎందుకు? బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఎందుకు కాదు? బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఎందుకు కాదు? మూసీ నదా? బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఎందుకు కాదు? ఎందుకు? గుడ్ జాబ్. 'ఛత్రపతి శివాజీ' కరెక్ట్ చెప్పారు. సెపరేట్ రివర్ కాదు. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ. ఇది గోదావరి నది యొక్క ఏంటి గోదావరి నది యొక్క ఉపనది. ఓకే. సో, ఏ నది అయినా సరే ఒక నదిగా అవ్వాలి అంటే దానికి చాలా ఉపనదులనేవి జాయిన్ అవ్వాలి. ఓకే. సో, అప్పుడే దాన్ని మనం పెద్ద నదిగా వెళ్తుంది అన్నమాట. మంజీరా అనేది గోదావరి నది యొక్క ఉపనది కానీ, దాని యొక్క బ్రాంచ్ కాదు. సో, గోదావరి నది మనకు తెలుసు కదా! గోదావరి డెల్టా, గోదావరి అండ్ కృష్ణ ఈ నదులు మనకి డెల్టా ఫార్మ్ చేస్తాయి. సో, డెల్టా ఫార్మ్ చేయాలి అంటే ఏంటి? ఒక నది ప్రవహిస్తున్న క్రమంలో, ఈ నది యొక్క ప్రవాహాన్ని అడ్డుకట్ట వేస్తూ, ఇక్కడ ఒకవేళ మనకి హార్డ్ స్టోన్స్ కనుక, లేకపోతే టఫ్ టెరైన్ అంటే ఏంటి? అక్కడ భూమి అనేది చాలా టఫ్‌గా ఉంది. రాళ్ళతోటి, గుట్టలతోటి నిండి ఉంటే, అప్పుడు ఈ నది ఏం చేస్తుంది అంటే, నది తన ప్రవాహాన్ని ఆపుకోలేదు కదా! నువ్వు నాకు దారి ఇవ్వలేదు కదా! అని నేను ఇంటికెళ్ళిపోతానని అన్నది కాదు కాబట్టి, అది ఏం చేస్తది అంటే ఇలా విడిపోతది. పాయలు పాయలుగా విడిపోతది. అలా గోదావరి నది 7 పాయలుగా విడిపోయింది అన్నమాట. అది మన ఆంధ్రాలో జరిగింది. సో, మనకి గోదావరి నది యొక్క 7 పాయలు ఏంటి అంటే గౌతమి, వశిష్ట, వనతేయ, తుల్య, భరద్వాజ, కౌశికి, ఆత్రేయ. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. యూ హావ్ టు రిమెంబర్ ఆల్ ద సప్తరిషి నేమ్స్. ట్రిబ్యూటరీస్. గోదావరి నది యొక్క ఆహ్, ఉపనదులు ఏంటి? ఇంపార్టెంట్ ఉపనదులు ఏంటి అంటే మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, సీలేరు, శబరి, మన్నేరు. ఓకేనా అందరికి? అందరికి అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌ ద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచ్ అండ్ ట్రిబ్యూటరీ? ట్రిబ్యూటరీ అంటే ఉపనది. ఓకే. బ్రాంచ్ అంటే ఏంటి? ఉన్న నదిలోనే పాయ. ట్రిబ్యూటరీ ఉపనది ఏంటి? దానికొక జన్మస్థలం ఉంటుంది. అదొక ఇండిపెండెంట్ నది. ఓకేనా? సో, అందుకే మంజీరా మనకి ఒక ఉపనది. అది మనకి పాయ కాదు. ఇది 7 పాయలన్నమాట. ఓకే. నెక్స్ట్ 13థ్ క్వెషన్. ద మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఇన్ ఆంధ్ర. ఆంధ్రాలో మనకి చాలా సారవంతమైన భూమి కోనసీమ అనేది గోదావరి నది యొక్క ఏ పాయల మధ్య ఉంది? ఏ పాయలు? గోదావరికి 7 పాయలని ఇప్పుడే తెలుసుకున్నాం. కోనసీమ ఈ 3 పాయల మధ్య ఏ పాయల మధ్య ఉంది?
Gautami Vasishta Tulya, Tulya Bharadwaja Atreya, Gautami Vasishta Vanateya, Vasishta Vanateya Tulya. So what is the correct option for this? నేనే తప్పు పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే, సో వెరీ గుడ్ జాబ్, అందరూ భలే ఆన్సర్ చేశారు ఈ క్వశ్చన్ కి. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇట్ ఈస్ అ శ్రీకాంత్, సరళ, మనోజ్, సుమతి, శ్రీనివాస్, కోసిరెడ్డి, మొహమ్మద్ అలీ, పి నాగార్జున, మట్ల మురారి, యోగేశ్వర్ రెడ్డి అండ్ ద అదర్ పీపుల్ మస్ట్ హ్యావ్ ఆన్సర్డ్. నేను జస్ట్ మీ పేర్లు మిస్ అయిపోయాయండి. ఐ కుడ్ సీ యువర్ ఆన్సర్స్. ఓకే, ఐ కుడ్ సీ. So this is the once again overall leaderboard position. Divya, Srikanth, Manoj, Mohammad Ali, Chhatrapati, P. Nagarjuna, Duppati Satish, Srinivas, Nagmani and Salla. Very, very good job guys. Very, very good job. The answer for this it is Gautami, Vasishta, Vanateya. ఈ మూడు పాయల మధ్య ఉంది కాబట్టి కోనసీమ మనకి ఎంత సారవంతంగా మనకి ఉంది, అంత సారవంతంగా మనకి ఉంది. 14th question. The following eminent epigraphists who did research on శాతవాహన, శాతవాహనులు వేయించిన శాసనాల మీద అధ్యయనం చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరు? సో మీ ఆప్షన్స్ మార్టిమమ్ వీలర్, రాబర్ట్ బ్రూస్ఫుట్, బ్యూలా, ఎస్ఆర్ రావ్. సో కింద పేరు గణించిన ఎవరు మనకి శాతవాహనులు వేయించిన శాసనాల్ని చదివిన పేరుగాంచిన ఎపిగ్రాఫిస్ట్ అంటే తెలుసు కదా, శాసనాల్ని అధ్యయనం చేసేవాడిని ఎపిగ్రాఫిస్ట్ అని చెప్పేసి అంటాం. ఎవరు మనకి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓ వెరీ నైస్, ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేశారు. వెరీ వెరీ నైస్. మొహమ్మద్ అలీ, నాగార్జున, శ్రీకాంత్, కన్నారావు, యోగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రశాంత్ చిల్కల్పూడి. దివ్య, డిడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? నాగమణి, బేబీ, Kannarao. Kannarao has answered this question properly. Good. So the overall leaderboard position it is updating. So it is Divya at the top. She has retained that. Srikanth, who is also he has retained his position. And next comes the Mohammad Ali, Nagarjuna, Srinivas, Manoj, Chhatrapati, Duppati, Satish, Nagmani, and Prashant Chilkalpure. So congratulations to all the people. The answer for this question it is a Beulah. సో ఎపిగ్రాఫిస్ట్ అంటే ఏంటి? శాసనాల్ని చదివే వాళ్ళని ఎపిగ్రఫిస్ట్ అంటారు. శాస్త్రాన్ని చదివే శాస్త్రాన్ని ఏమని చెప్తాం? ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటాం. దాన్ని మనం ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటాం. మరి నాణ్యములు చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం? నాణ్యముల్ని చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం? న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ న్యూమిస్మాటిక్స్. నాణ్యములు చదివే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఓకే. నెక్స్ట్ 15th క్వశ్చన్. అకార్డింగ్ టు ఐత్రేయ బ్రాహ్మణ ద ఫాలోయింగ్ కింగ్ రూల్డ్ ఆంధ్రదేశ. ఐత్రేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రదేశాన్ని కింద పేర్కొనబడిన ఏ రాజు పరిపాలించారని చెప్పేసి రాశారు. మీ ఆప్షన్స్ భీమ, కుబేర, సహదేవ, గౌతమ. Okay, Bhima, Kubera, Sahadeva, Gautama. So what is the answer for this question? ఐత్రేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రదేశాన్ని కింద పేర్కొనబడిన ఏ రాజు పరిపాలించాడు అంట? భీముడా, కుబేరుడా, సహదేవుడా, లేకపోతే గౌతమ? వీళ్ళలో ఎవరు? సో ఇట్ ఇస్ అ నాగమణి. గుడ్. ప్రశాంత్ గుడ్. శ్రీకాంత్ వెరీ నైస్ గైస్. మీ అందరు కూడా అక్టోబర్ 1st నుంచి స్టార్ట్ అవుతున్న మోస్ట్ ప్రాబ్లీ అక్టోబర్ 1st లేదా అక్టోబర్ 2nd నుంచి ప్రారంభం అవుతున్న మన కోర్స్ ని మీరు జాయిన్ అవ్వండి. మీకు ఈ పాయింట్స్ అన్ని క్లియర్ కట్ గా మీకు అర్థమవుతాయి. మళ్ళీ ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ ఇస్ మొహమ్మద్ అలీ, నెక్స్ట్ తర్వాత దివ్య, ఇప్పుడు శ్రీకాంత్. గుడ్ జాబ్. సో శ్రీకాంత్, దివ్య చదువువాడు అంటే ఒక్క పాయింట్ తో మీకు వెళ్ళిపోతుంది. ఓకే, సో అందుకనే ప్రతి ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్. నాగార్జున, శ్రీనివాస్, నాగమణి, ప్రశాంత్, మనోజ్, ఛత్రపతి, దుప్పటి సతీష్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ భీమ. భీముడు ఐత్రేయ బ్రాహ్మణం మనకి ఏమని చెప్తుంది? విదర్భ రాజు అంట. ఇతని ఎక్కడ రాజు? విదర్భాన్ని పరిపాలన చేస్తున్న రాజు అని మనకి చెప్తుంది. ఓకేనా? సో ఓకే గైస్, బై దిస్ యాక్చువల్లీ ఐఎమ్ వైండింగ్ అప్ ద సెషన్.
వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్ ఈ రోజు 8:35 పిఎంకి. ఇండియన్ జోగ్రఫీ మీద నేను క్వెషన్స్ అనేది మ్యామ్ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయండి. పర్సనల్ థింగ్స్ అన్ని యూట్యూబ్ నేను అడిగానండి నాకు ఇవ్వమని చెప్పి. వి హావ్ ద ప్యానెల్ ఆల్సో. ఆ యూట్యూబ్ క్లాసెస్ అనేది మనకి ఎప్పుడిస్తారో ఏంటో మనం చూసుకుందాం. ఓకే. సో వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్. అండ్ ఈరోజు అందరూ రండి. మీకు ఇండియన్ జోగ్రఫీ మీద తెలియని క్వెషన్స్ అన్ని కూడా నేను తెలియజేస్తాను. వెరీ గుడ్ జాబ్. శ్రీకాంత్, దివ్య, మొహమ్మద్ అలీ, నాగమణి, కన్నారావు, బేబీ, దుప్పటి సతీష్, యోగేశ్వర్ రెడ్డి, అనిరుద్ గుమ్మిడి, ఇంకా నేను ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఐ అపాలజైజ్ అండి. అందరూ బాగా ఆన్సర్ చేశారు. అండ్ వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.